హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ యూజువల్ ఎప్పుడు ఆయన చేసే పని ఇంకొకసారి మళ్ళీ అదే పని చేశారు. అదే తమిళనాడులో ఎక్కడో జరిగినటువంటి గొడవల్ని తెలుగులో ట్వీట్ చేసి తమిళనాడులో ఉన్నటువంటి మత గొడవల్ని ఆంధ్రప్రదేశ్లోకి రుద్దటానికి ఆయన రాజకీయం కోసం, రాజకీయంగా ఎదగడం కోసం, రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడో జరిగిన మత గొడవల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ట్వీట్ గురించి మాట్లాడదాం. నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక ట్వీట్ చేశారు. నిన్న దేని గురించి అంటే, తమిళనాడులో జడ్జి ఇంపీచ్మెంట్ చేయమని ఇండియా బ్లాక్ వాళ్ళు పార్లమెంట్లో ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ గురించి మనం ఆలోచించబోయే ముందు ఆయన యొక్క ఉద్దేశం మీరు గతంలో ఇప్పుడు చాలాసార్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి ట్వీట్లు వేరే రాష్ట్రాలకి సంబంధించినవి ఇక్కడ తెలుగులో ట్వీట్ చేస్తున్నారు. తెలుగులో ఎందుకు ట్వీట్ చేస్తున్నారు, ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగితే తెలుగులో మనకెందుకు ట్వీట్ చేస్తున్నాడు? ఉత్తరప్రదేశ్లో జరిగిన ఇష్యూని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఎందుకంటే ఇదిగోండి అక్కడ ఉత్తరప్రదేశ్లో గొడవ జరుగుతుంది, అలాంటి గొడవ మనం ఇక్కడ కూడా చేయాలి అని మనందరికీ రెచ్చగొట్టడం అనమాట. పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ ఏంటి ఒకసారి చదువుదాం. థ్రెటనింగ్ జ్యుడిషియరీ ఇన్ ద నేమ్ ఆఫ్ సూడో సెక్యులరిజం. థ్రెటనింగ్ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, నోబడీ ఈజ్ థ్రెటనింగ్. రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ని అక్కడ జడ్జిగా పెడితే ఇమ్మీడియట్గా ఆయన ఫస్ట్ చేసేది సనాతన బోర్డు అని ఒకటి పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో చర్చలైన కూల్చేసేయండి, క్రిస్టియన్స్ మీద దాడి చేసేయండి, ముస్లిమ్స్ మొత్తాన్ని బ్యాన్ చేసేయండి. ఓకే, ఇదే ఇప్పుడు ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఐడియాలజీ అయితే కదా, ఇప్పుడు మొత్తం మార్చుకున్నాడు కదా, ఐడియాలజీ మార్చుకున్నాడు. ఈ దేశం మొత్తం హిందూ రాష్ట్రంగా ఉండాలి, మైనారిటీస్ మొత్తం కూడా మనం ఉండకూడదు, కేవలం ఆ యొక్క సనాతన ధర్మంలో చెప్పినటువంటి మనుధర్మ శాస్త్ర ప్రకారం దేశం నడవాలి, ఇది ఇలాంటి ఐడియా మొత్తం కూడా ఇప్పుడు ఆయన జడ్జికి పెడితే చేసేది అదే కదా, ఐడియాలజీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు అక్కడ తమిళనాడులో గొడవ ఏంటంటే, ఆ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక జడ్జి తన యొక్క ప్యాటర్న్ ఆఫ్ జడ్జిమెంట్లు చూస్తే అలానే చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇంపీచ్మెంట్ మోషన్ పెడితే దాంట్లో సూడో సెక్యులరిజం ఏంది? అతను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక జడ్జి, ఒక అడ్వకేట్ ఉంటే ఆ అడ్వకేట్ ఫైల్ ముందు వస్తే అతను జడ్జిమెంట్ ఇస్తున్నారట, మిగతా అడ్వకేట్లు పక్కన పెట్టి అతను ఇస్తున్నారట, ప్లస్ అతను కూడా ఒక ఐడియా ఉందట, ఆ ఐడియా మీద ఆ రైట్ వింగ్ ఐడియాలజీ మీద జడ్జిమెంట్లు ఇస్తున్నారని చెప్పి ఇక్కడ డిఎంకే వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మమతా బెనర్జీ వాళ్ళు, వీళ్ళందరూ ఎవరెవరైతే సంతకాలు చేస్తారో అక్కడ పోయి సంతకాలు చేసి స్టాలిన్కి అండగా అక్కడ ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టారు. చూడు, ఇంకెందుకు రాజ్యాంగం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగం తీసి పక్కన పడేసి మనుధర్మ శాస్త్రం ప్రకారం జడ్జిమెంట్ వేయడం సరిపోయింది. ఇప్పుడు అర్జెంట్గా పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగం తీసేయాలండి. పవన్ కళ్యాణ్కి ఏం కావాలంటే రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మ శాస్త్రం రాజ్యాంగంగా పెట్టి దాని మీద జడ్జిమెంట్లు ఇస్తే ఇలాంటి ట్వీట్లు చేయడు. ఇప్పుడు మనల్ని సూడో సెక్యులర్ అన్నప్పుడు అప్పుడు మన నిజమైన సెక్యులర్ అంటారు మనల్ని. ఎందుకు? మన ధర్మశాస్త్రం ప్రకారం కనుక జడ్జిమెంట్లు వస్తే మనం మంచి సెక్యులరిస్టులు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వెళ్తే మన సూడో సెక్యులరిజం. అదే ఆయన యొక్క వర్షన్, పవన్ కళ్యాణ్ యొక్క వర్షన్ అది. ఓకే, థ్రెటనింగ్ జ్యుడిషియరీ ఇన్ ద నేమ్ ఆఫ్ సూడో సెక్యులరిజం అని మొదలెట్టారు. చూద్దాం లోపల ఏం రాశారు. వెన్ ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ డెలివర్డ్ ది Sabarimala judgment overturning the centuries old, deeply cherished custom regarding entry into one of the most sacred Hindu sites and triggering massive social unrest and protest, no judge was impeached. The ruling, which fundamentally altered a core religious practice which met only with the legal review petitions, not political motions for removals. ఆయన ఏమని రాశారు ఇక్కడ? సెంచురీస్ ఓల్డ్ డీప్లీ చెరిస్డ్ కస్టమ్ అని ఆయన రాశారుగా. ఏంది సెంచురీస్ ఓల్డ్ డీప్లీ చెరిస్డ్ కస్టమ్? ఏంటి అక్కడ చెరిస్డ్ కస్టమ్? దీపా మందిరం ఏదో ఉందట, అక్కడ వీళ్ళు లైటింగ్ ద ల్యాంప్ చేయటం. ఎవరికో ఒక వ్యక్తికి ఒక వైల్డ్ ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇక్కడ చేయకూడదు, నేను కొండ పైన చేస్తాను, ఆ పక్కన దర్గా ఉంది, కొండ పైన చేస్తాను. ఒక అతనికి ఆలోచన వచ్చిందట, అతను కోర్టుకి వెళ్ళాడు, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను కొండ పైన చేస్తాను, ఇక్కడ చేయను, 100 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ కాదు, నేను అక్కడ చేస్తాను అని చెప్పి ఎవరో ఒక అతను వెళ్తే, ఈ జడ్జి కూడా అదే భావజాలంతో ఉన్నటువంటి ఒక జడ్జి, ఎస్ చేసుకో, ముస్లిం ఉంటే మనకేంటే చేసుకో అని చెప్పి అతను జడ్జిమెంట్ ఇచ్చాడు. జడ్జిమెంట్ ఇస్తే అక్కడ తమిళనాడు గవర్నమెంట్కి, అరే ఇది పక్కన దర్గా ఉంది, ఇద్దరు కొట్టుకుంటారు, రెండు మతాలు కొట్టుకుంటారు, సంవత్సరాల తరబడి మనం ఎక్కడైతే అలానే నడుపుతున్నామో అలానే నడపండి, కొత్త తీసుకురాకండి, గొడవలు అవుతాయి, పక్కన ఉన్నటువంటి రిలీజియస్ గొడవలు అవుతాయి, ఎకానమీ పడిపోయేది, రిలీజియస్ గొడవలు వస్తే ఎకానమీ పడిపోయేది, కొట్టుకుంటారు, అన్రెస్ట్ వచ్చేది, లా అండ్ ఆర్డర్ దెబ్బతినేది, అన్రెస్ట్ ఉంటుంది స్టేట్లో, ఎవరు ప్రశాంతంగా ఉండలేరు, భయంగా బతుకుతారు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ 100 సంవత్సరాల ట్రెడిషన్ని ఫాలో అవుతాము అంటే, జడ్జి గారికి ఇంట్రెస్ట్ వచ్చి ఆయనే నేను చెప్పింది చేయరా మీరు అని చెప్పేసి స్పెషల్ ఫోర్స్ సెక్రటరీని వీళ్ళందరినీ నెట్టాడు. దాన్ని ఈయన తిప్పి రాస్తున్నాడు. ఏమని? సంచి ఓల్డ్ డీప్లీ చెరిస్డ్ కష్టాన్ని తిప్పి రాశారని చెప్పి ఈయన రాశారు. యాక్చువల్లీ తమిళనాడులో అది కాదు కదా జరిగింది, డిఎంకే వాళ్ళు చెప్తుంది అది కాదు కదా. ఒకసారి వీళ్ళు స్టడీ చేయమనండి పవన్ కళ్యాణ్ గారిని, అక్కడ ఏం జరుగుతుంది అర్థమైంది. ఓకే,
Recently, when a former Chief Justice of India publicly made this scornful comment, go and ask the deity itself to do this something now. You say you are a staunch devotee of Lord Vishnu, so go and pray now. He faced zero accountability. బిఆర్ గవాయ్ అని ఒక దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని టార్గెట్ చేస్తున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ నేను అదే చెప్తాను, మిస్టర్ పవన్ కళ్యాణ్, యు ఆర్ ఇండైరెక్ట్లీ ట్రైంగ్ టు టార్గెట్ బిఆర్ గవాయ్, ఎ దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగం ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా పాటించేటువంటి వ్యక్తి బిఆర్ గవాయ్. ఆ రోజు మహాత్మా గాంధీ గారిని చంపేసినటువంటి గాడ్సే ఉన్నారు కదా, గాడ్సేకి భక్తుడు వీళ్ళన్న పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళన్న నాగబాబు గారు గాడ్సేకి భక్తుడు. ఇప్పుడు ఇతనికి బిఆర్ గవాయ్ గారికి భక్తుడు కాదు ఈయన అతని మీద చెప్పేశాడు కదా కిషోర్కి భక్తుడు ఈయన. ఎందుకంటే ఆ రోజు ట్వీట్ చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మనోభావాలనే పదం వాడారు. అంటే తప్పులేదు అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ట్వీట్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు బిఆర్ గవాయ్ గారిని. ఆయన వెళ్ళి మీ దేవుడిని అంటే అతను తప్పులేదు, జీరో అకౌంటబిలిటీ. ఏంటంటే జీరో అకౌంటబిలిటీ? బిఆర్ గవాయ్ గారు ఏమన్నారు అప్పుడు, ఏమన్నా అది ఆర్కియాలజికల్ సైట్కి సంబంధించినటువంటి ఇష్యూ, అది అక్కడ మీరు గుడి కట్టాలన్న వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు భక్తులు ఉంటున్నావు కదా ప్రార్థన చేసుకున్న దానికి ఏంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటి బిఆర్ గవాయ్ గారిని టార్గెట్ చేసేది దాని ఇక్కడ మీ ట్వీట్లో. మా మానవులు మొత్తం వెళ్ళి సంఘాలు పెట్టేసి మేము పొత్తు పెట్టుకుంటాము, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుందని ఆయన ఇప్పుడు పిఠాపురంలో 4 సార్లు గొడవలు నడిచినాయి. అక్కడ 4 సార్లు కుల గొడవలు వేసి మానవులు కొట్టారు. ఇప్పుడు ఈయనేమో బిఆర్ గవాయ్ మీద పడుతున్నాడు. మీరు పవన్ కళ్యాణ్ ఎన్నికిడితే మానవులు మొత్తం వాళ్ళతో కూర్చొని ఫస్ట్ వాళ్ళకి ఒక న్యూట్రలైజ్ చేయండి, వాళ్ళ మైండ్ని న్యూట్రలైజ్ చేయండి. కులభావం లేకుండా, కుల ఘర్షణ లేకుండా, మత ఘర్షణ లేకుండా న్యూట్రలైజ్ చేయండి. ఫస్ట్ అందరూ ఒకటైన భావన తీసుకురండి ఫస్ట్. అప్పుడు మీరు ఈ రాజకీయ పొత్తులు పెట్టుకోండి. ఈ చెత్త అంతా మనం ఎప్పుడు చేసేది? అప్పుడు రాజకీయ పొత్తులు చెత్తకి ఎప్పుడు చేయాలంటే మనం అందరినీ సమానంగా ఇలాంటి మైండ్ సెట్ని తీసేసినప్పుడు మనం చేయాలి. కులం మీద ద్వేషం ఉంది, అది మన స్కూల్లో పిల్లల్ని పెట్టుకొని మీరు పోటీకెళ్ళి అది అని చెప్పి పిల్లలు రోడ్డు మీద తిరగాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈయనేమో బిఆర్ గవాయ్ గారి మీద టార్గెట్ చేసి మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గారు. రిమెంబర్ యూ దిస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, యూఆర్ ట్రైంగ్ టు టార్గెట్ దళిత్ సీజే. ఇన్నిసార్లు నేను దళిత్ సీజే ఎందుకన్నానంటే, నార్మల్ సీజేలు అయితే వీళ్ళకి ధైర్యం ఉండదు అంటానికి. ఒక దళితుడు కాబట్టి అతను షూ వేయటం ట్రై చేశాడు, ఇతరు కామెంట్ చేయడం ట్రై చేస్తున్నాడు. మిగతా జడ్జిల మీద ఎప్పుడైనా ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చినాయా? ఎందుకు ఓన్లీ బిఆర్ గవాయ్ మీద టార్గెట్ వీళ్ళందరికీ? ఎందుకంటే దళితుడు కాబట్టి మనసు ఉండకపోవచ్చు, ఎక్కడో ఉండేది లోపల వాడి దళితుడు సీజే అంటే అసలు వాడి సీజే. కొంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు జడ్జిలకు పనికి రానన్నారు కొంతమంది. ఓకే, ది ఫార్మర్ సీజే వాయిస్ neither asked to apologize nor was he put through an impeachment motion. దేనికాయ ఏం చేశాడని చెప్పి బిఆర్ గవాయ్ ఆయనకి అపాలైజ్ చెప్పాలి నీకు? పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాలి బిఆర్ గవాయ్ అపాలైజ్ నీకు? ఏం తప్పన్నాడు అతను? ఏమన్నాడు అతను? మా దగ్గర కూడా వచ్చినప్పుడు అన్న కష్టాలు చెప్పుకున్నప్పుడు పోయి ప్రార్థన చేసుకో అంటారు. అతను కూడా వీళ్ళు ప్రార్థన చేసుకో, నువ్వు భక్తుడు కదా అన్నాడు. తప్ప అది? దానికి ఇంపీచ్మెంట్ మోషన్ అంటే ఇక్కడ మీరు రాజ్యాంగాన్ని చంపేసి ఇష్టం వచ్చిన జడ్జిమెంట్లు ఇస్తున్నారు అనేది ఇక్కడ డిఎంకే గొడవ చేస్తుంటే దేనికి తీసుకెళ్ళి పెడుతున్నారు? ఒక రైట్ వింగ్ ఐడియాలజీ మీద మీరు ఒక జడ్జిమెంట్లు ఇస్తున్నారని ఇంపీచ్మెంట్ మోషన్ అడిగితే చెప్పుతో దాడి చేసుకున్నటువంటి బిఆర్ గవాయ్ వాళ్ళిద్దరికి కంపేర్ చేయడానికి మనసు ఎక్కడ వచ్చింది పవన్ కళ్యాణ్ మీకు? మరి అంత చిన్న చూపు దళితులంటే మీకు? ఇప్పుడున్నటువంటి జడ్జిల్లో నిబద్ధత కలిగిన జడ్జి అంటే బిఆర్ గవాయ్నే. అతనేనండి రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిష్యుడు అతను. ఏ దేవుళ్ళకి శిష్యుడు కాదు, యేసుక్రీస్తు శిష్యుడు కాదు, రాముడి శిష్యుడు కాదు, అల్లా శిష్యుడు కాదు, అతను అంబేద్కర్కి శిష్యుడు డాక్టర్ బిఆర్ గవాయ్ గారు. ఆయన రాసిన పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని జడ్జిమెంట్లు ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ గవాయ్. అతని మీద ఏంది టార్గెట్? ఎవరినో కంపేర్ చేసేది మీరు టార్గెట్ చేయటం ఏంటి అతన్ని? మీరు ఇదంతా పట్టుకొని దళితుల్ని, ఆదివాసీల్ని మీ యొక్క ఒక ఐడియాలజీ తోటి మీరు ఇలా టార్గెట్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ కాదు అది. ఇప్పుడు అక్కడ దర్గా అంటే ముస్లిమ్స్ మైనారిటీస్, అక్కడ గొడవ మెజారిటీ అయి ఉండొచ్చు, ముస్లిమ్స్కి మైనారిటీస్, వాళ్ళు గొడవ అయిద్దని గవర్నమెంట్ కొద్దిగా ఎందుకు వచ్చిన గొడవ అండి అన్నారనుకోండి, లేదు మేము ఫోర్స్ఫుల్గా చేస్తాము. 50 జడ్జిల్ని మీరు అన్నారు, బిఆర్ గవాయ్ని మాత్రం ఒంటికాల మీద వేస్తున్నారు, చెప్పులు వేస్తున్నారు, షూ వేస్తున్నారు, అతని మీద ట్వీట్లు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా దళితుడని. Sitting High Court judge is being targeted just because a delivered judgment upholding the right of believers to light a deepam, practice a long-standing ritual and property legally recognized as belonging to religious institution. The Constitution of India is clear. He has only impeached on grounds of proven misbehavior, incapacity. ఏమంటే అతను ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేసింది ఆ ఒక్క జడ్జిమెంట్ మీద కాదండి పవన్ కళ్యాణ్ గారు. నాట్ జస్ట్ దట్ జడ్జిమెంట్, అతను ప్యాటర్న్ ఆఫ్ జడ్జిమెంట్స్ తీసుకొని వాళ్ళు ఇంపీచ్మెంట్ మోషన్కి వెళ్ళారు. ప్యాటర్న్ ఆఫ్ జడ్జిమెంట్స్ అతను ఇచ్చిన గత 100 జడ్జిమెంట్లలో ఈ జడ్జిమెంట్స్ ఎలా ఇచ్చాడు, ఈ జడ్జిమెంట్ ఫైల్స్ ఏ ఫైల్స్ ముందుకు వస్తున్నాయి, ఏ కేసులు ముందు ఆయన టేకప్ చేస్తున్నాడని మొత్తం వెరిఫై చేసి అప్పర్ క్యాస్ట్ డామినెంట్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరో ఒక జడ్జి, ఒక అడ్వకేట్ ఉన్నాడట, అతను బీజేపీకి సంబంధించినటువంటి ఎలైన్డ్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అట, అతని కేసులు ముందు టేకప్ చేస్తున్నాడట, క్యాస్ట్ పరంగా జడ్జిమెంట్లు ఇస్తున్నాడట అనేది ఎలిగేషన్ చేశారు అక్కడ డిఎంకే వాళ్ళు. ఓకే,
మరి దాని గురించి మాట్లాడకుండా మీరు ఏదేదో రాశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మీరు ఒకసారి స్టడీ చేయండి, అక్కడ వాళ్ళ గొడవ స్టడీ చేయండి అండి. మనం ఆంధ్రప్రదేశ్లో కూర్చొని న్యూస్ పేపర్లో చూస్తాం అంతే, అక్కడ ఏం జరుగుతుంది మనకు తెలియదు తమిళనాడులో. ఇక్కడ ఇక్కడ రెచ్చగొట్టడం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని. ఓవర్ 120 ఎంపీస్ ఫ్రమ్ ఇండియా బ్లాక్. ఎస్, వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు, ఇండియా బ్లాక్ కాదు, ఇండియా బ్లాక్ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియన్ పీపుల్. ఇండియా బ్లాక్ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియన్ పీపుల్. పవన్ కళ్యాణ్ గారు, యు ఆర్ రిప్రజెంటింగ్ వన్ రిలీజియన్, బట్ దీస్ ఆర్ ఆల్ రిప్రజెంటింగ్ ఇండియన్స్, ఇంక్లూడింగ్ హిందూ, క్రిస్టియన్, ముస్లిం, మ్యాజ్వీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వీళ్ళందరినీ కలుపుకొని ఆ రోజు స్వతంత్ర ఉద్యమం చేసినటువంటి వాళ్ళే ఇండియా బ్లాక్లు వీళ్ళంతా. మీరు ఆ రోజు సైలెంట్గా ఉన్నారు, ఈ రోజు వచ్చి మళ్ళీ ఒక రిలీజన్ పట్టుకొని మీరు రాజకీయం చేస్తూ ఇవన్నీ కూడా గొడవలు సృష్టించడానికి ట్రై చేస్తుంది. మీరు వీళ్ళు కాదు, ఇండియా బ్లాక్ వాళ్ళు కాదు. వాట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ లెడ్ బై ది డిఎంకే వెపనైజ్డ్. డిఎంకేని పార్టీ ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదండి. ఎందుకంటే వాళ్ళు పెరియార్ వారసులు. కులభావాన్ని తీసేసి అందరూ ఒకటే, బ్రాహ్మణుడు దళితుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండి భోజనం చేయాలని ఆర్గ్యుమెంట్ చేసిన పెరియార్ వారసులు వాళ్ళు. పెరియార్ వారసులు అండి. కులం ప్రకారం జడ్జిమెంట్లు ఇస్తున్నారని ఇంపీచ్మెంట్కి గురవుతున్నటువంటి ఒక జడ్జికి నువ్వు అనుకూలంగా ట్రీట్ చేసావు. బట్ డిఎంకే పెరియార్ వారసులు వాళ్ళు. పెరియార్ వారసులు అంటే ఈ కుల మత వర్ణ విచక్షణ లేకుండా అందరూ సమానమైనటువంటి ఒక నాస్తికవాదాన్ని పట్టుకున్నటువంటి వారసులు డిఎంకే వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడారా మనకి పవన్ కళ్యాణ్ అన్న? మనకు లేదు అంత, మనకు లేదు. ఎందుకంటే మనకు కులపిచ్చి ఎక్కువ, మతపిచ్చి, కులపిచ్చి, ఏమంటే ప్రాంతీయ పిచ్చి, జెండర్ పిచ్చి, మగవాళ్ళని యుగో, ఇవన్నీ ఉంటాయి దేశం మొత్తం మీద. ఆయన పెరియారు, అంబేద్కరు, పూలే, ఇట్లాంటి కొంచెం సోషల్ కార్యకర్తలు వాళ్ళకి కనుక లేకపోతే ఇంకా మనం ఎక్కడో ఉండేవాళ్ళమే. మ్యాక్సిమం ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఎవరెవరు ఈ దేశాన్ని కాపాడింది ఎవరెవరు అంటే, ఇదిగో పెరియార్ ఒకడు, అంబేద్కర్ ఒకడు, పూలే ఒకడు, స్వామి వివేకానంద గారు, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, వీళ్ళందరూ మ్యాక్సిమం ఒక 10 మంది ఉంటారు. ఒక 10 మందిని ఇప్పుడు కూడా 100 సంవత్సరాల తర్వాత మరి ఏళ్ళ లెక్క పెడుతున్నాం. సోషల్ సంఘిక కార్యకర్తలు ఎవరంటే ఏళ్ళ లెక్క పెడుతున్న 10-15 మంది ఉంటారు అంతే. మిగతా వాళ్ళు మొత్తం కులపిచ్చి, మతపిచ్చి, ప్రాంతీయ పిచ్చితో కొట్టుకుంటున్నటువంటి మన దేశం ఇది. రైట్ టు ప్రాక్టీస్ హిందూ ఉంది, రైట్ టు ప్రాక్టీస్ క్రిస్టియానిటీ ఉంది, రైట్ టు ప్రాక్టీస్ ముస్లిం కూడా ఉంది. కానీ గొడవలు జరిగే దగ్గర గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ని తన చేతిలోకి తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంది. మీకు ఉంది కదా, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా. ఇప్పుడు మీరు ఒక పక్కన చర్చి గుడి పక్కన గొడవలు అవుతున్నాయినప్పుడు మీరు పోలీసులు పంపించి లా అండ్ ఆర్డర్ ఆపుతారు కదా మీరు, బికాజ్ యూఆర్ ఇన్ ద గవర్నమెంట్. దట్స్ వాట్ ద డిఎంకే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దాట్. పక్కనే దర్గా ఉంది, వీళ్ళు ఇంటెన్షన్కి వెళ్తున్నారు, రిలీజియస్ ట్రిగ్గర్స్ అవుతాయని వాళ్ళు పోలీసులు పెట్టి ఆపుతున్నారు. కానీ జడ్జి పర్సనల్గా తీసుకొని దాన్ని జడ్జిమెంట్ ఇచ్చాడని చెప్పేసి వీళ్ళు, అంతేకాకుండా అతను ప్యాటర్న్ ఆఫ్ జడ్జిమెంట్ మొత్తం స్టడీ చేసి లెటర్ రాసి పార్లమెంట్లో పోయి ఇంపీచ్మెంట్ మోషన్ 120 మంది ఎంపీలు ఇచ్చారు. అక్కడ cynical attempt to strong arm silence the broader judiciary. Is this motion not a signal to all judges that must be careful when ruling the case about Hindu traditional practices and faith? ఏమన్నా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు హిందూ ప్రాక్టీస్, క్రిస్టియన్ ప్రాక్టీస్, ముస్లిం ప్రాక్టీస్ ఏంటంటే దర్ సంథింగ్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద మీకు నమ్మకం లేదు కాబట్టి, గౌరవం లేదు కాబట్టి, బిఆర్ అంబేద్కర్ గవాయ్ గారిని మీరు ఇక్కడ ఈ కన్ఫ్లిక్ట్లోకి లాగారంటేనే అర్థమైంది మీకు ఎంత రాజ్యాంగం మీద గౌరవం ఉందో. ఒక బిఆర్ గవాయ్ లాంటి ఒక జడ్జిని మీరు లాగారంటేనే ఆయన అంబేద్కర్ వారసుడు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక రాజ్యాంగాన్ని బైబిల్ ఖురాన్గా పాటించేటువంటి బిఆర్ గవాయిని ఈ కేసులో మీరు లాగితేనే మీకు సినికల్ మైండ్ సెట్ అర్థమైంది పవన్ కళ్యాణ్ అన్న. ఈయన డబల్ సైడ్ అండి. మీరు సెక్యులరిజం అంటే డబల్ సైడ్ కాదు, మీది వన్ సైడ్ సెక్యులరిజం, అది డబల్ సైడ్ సెక్యులరిజం అని నేను ఆర్గ్యూ చేస్తున్నాను. యాక్చువల్గా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈయనే వన్ సైడెడ్. సెక్యులర్ వాదులు ఏమంటారు, హిందూ మతాన్ని మనం కాపాడాలి, ముస్లిమ్స్ని కాపాడాలి, క్రిస్టియన్స్ని కాపాడాలి, ఎవరి మతం వాళ్ళదే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, గొడవలకు దిక్కండి, మనందరం కలిసి ఉండాలి అనేది సెక్యులర్. దిస్ ఈజ్ మల్టీఫేసెటెడ్. సెక్యులరిజం ఈజ్ మల్టీఫేసెటెడ్. ఈయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి సనాతన బోర్డు పెట్టండి అంటున్నాడు తప్ప, ఏ రోజన్నా క్రిస్టియన్ బోర్డు పెట్టండి, ముస్లిం బోర్డు పెట్టండి అని అన్నాడా? మరి ఈయన డబల్ సైడ్ అని ఎట్లా అంటాము? ఈయన వన్ సైడెడే కదా, ఓన్లీ సనాతన బోర్డు మాత్రమే అడుగుతున్నాడు. దిస్ ఈస్ సింగిల్ సైడెడ్. ఇతను మరి సూడో సెక్యులర్ అన్నారు. మరి ఈయనేమనాలి? ఒకసారి మన సనాతన బోర్డు ఒకటే కదా డిమాండ్ చేస్తున్నాడు అతను. ఈజ్ నాట్ ఆస్కింగ్ మీరు క్రిస్టియన్ బోర్డు, రైట్? ప్రొటెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ బోర్డు పెట్టండి అని అడిగాడా? ప్రొటెక్షన్ ఆఫ్ ముస్లిమ్స్ బోర్డు పెట్టమని అడిగాడా? హిందువులు మాత్రమే అడుగుతున్నాడు అంటే హీస్ వన్ సైడెడ్. బట్ వీఆర్ ఆస్కింగ్, రైట్? వీఆర్ డిమాండింగ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్, ఆల్ ద క్యాస్ట్, ఆల్ ది జెండర్స్, ఆల్ ది చిల్డ్రన్. కుల మత ప్రస్తావన లేకుండా అందరినీ సమానంగా చూడండి అని మేము అడుగుతుంటే, రిలీజియస్ అఫైర్స్ అంటే వి రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. వాళ్ళకి ఫండమెంటల్ వాళ్ళకి రైట్స్ ఉంటాయి, వాళ్ళు చేసుకోవచ్చు. పక్క వాళ్ళకి డౌట్ వస్తే, పక్క వాళ్ళతో ఇబ్బంది అయినప్పుడు ల్యాండ్ ఆర్డర్ వచ్చింది. అక్కడ తప్పెవరు తర్వాత ముందు ల్యాండ్ ఆర్డర్తో ఆపుతారు. డిఎంకే వాళ్ళు చేస్తున్నది. అక్కడ గొడవ పోతుంది, పక్కన దర్గా ఉంది, టెంపుల్ ఉంది, దానికి సంబంధించి గొడవ అయిద్దని వాళ్ళు పోలీసుని పెట్టి ల్యాండ్ ఆర్డర్ తోటి చేస్తుంటే, అక్కడ రైట్ వింగ్ ఐడియాలజీ కలిగిన జడ్జి కావాలని దాన్ని ఏదో ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనేటువంటి అనుమానం వచ్చినటువంటి వీళ్ళు ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టారు పార్లమెంట్లో. Practicing the Hindu faith and its ritual is also fundamental right as per the Constitution of India. Hindu community again అది రాస్తున్నారండి. ప్రాక్టీసింగ్ హిందూ, నాట్ ఓన్లీ హిందూ, ప్రాక్టీసింగ్ హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఇస్ అ ఫండమెంటల్ రైట్. ఓకే, 100 సంవత్సరాల నుంచి వస్తున్న ఒక చరిత్రని వాళ్ళు ఎవరో ఒక అతను నేను ఇక్కడ కాదు అక్కడ చేస్తానంటే, అక్కడ పక్కన దర్గా ఉందాయా, గొడవలు అవుతాయా అన్నారని చెప్పేసి
అక్కడ డిఎంకే గవర్నమెంట్ జాగ్రత్తగా గొడవని హ్యాండిల్ చేస్తుంటే ఒక జడ్జి ఇంటర్ఫీర్ అవుతున్నాడని ఇంపీచ్మెంట్ మోషన్ పెడితే మనం ఆంధ్రప్రదేశ్లో ఉండి మనం ఇక్కడ ఆంధ్ర వల్ల రెచ్చగొడుతున్నాం. సెక్యులరిజం ఇస్ అగైన్ ఇక్కడ 2 వే స్ట్రీట్. మీరు 1 వే స్ట్రీట్ పెట్టి ఓన్లీ సనాతన బోర్డు అది మల్టీ ఫేస్ స్టేట్. అది సెక్యులర్ మాత్రం అన్ని మతాలను కాపాడండి, క్రిస్టియన్, ఎస్సీ, ఏమంటే క్రిస్టియన్, ముస్లిం, హిందూ, జైను, పార్సీ మతాలు లేవు, అందరు సమానం అన్నవాడేమో సూడో సెక్యులర్, 1 సైడెడ్. వీళ్ళు హిందూ సనాతన ధర్మ బోర్డు మాత్రమే పెట్టాలనే వాళ్ళు మాత్రం మల్టీ ఫేస్ స్టేట్. ఎలాగండి ఇది? ఏం లాజిక్ అండి పవన్ కళ్యాణ్ గారిది? మీరు ఒకటే కదా అడుగుతున్నారు, సనాతన బోర్డు ఒకటే అడుగుతున్నారు. ఇక్కడ సనాతన బోర్డు, క్రిస్టియన్ బోర్డు, ముస్లిం బోర్డు కూడా పెట్టండి, సెక్యులర్ లెస్ అడుగుతున్నారు. అన్నింటిని సమానంగా చూడండి, సెక్యులర్లు అడుగుతున్నారు. మీరు వీళ్ళు 1 సైడ్ అంటున్నారు, మీరు మల్టీ సైడెడ్ అని ఎలా ప్రచారం చేసుకున్నారు? ఇది వాళ్ళకే వదిలేదు. సెక్యులరిజం 2 వే. ఎవ్రీ రిలీజన్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ అండ్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అది ఒక పక్క మీరు రెస్పెక్ట్ చేయకుండా ఒక పక్క గొడవలు పెడుతూ మళ్ళీ ఫైనల్గా మీరు రెస్పెక్ట్ చేయాలి అన్ని రిలీజియన్స్ రాస్తే కుదరదాడా? యూఆర్ ట్రిగ్గరింగ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్. ట్రిగ్గరింగ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్. ఒక గుడి దగ్గర ఎంతవరకు చేయాలనేది అక్కడ లోకల్ గవర్నమెంట్లు వాళ్ళు డిస్కస్ చేసుకొని కోర్టులకు వెళ్ళి, సుప్రీంకోర్టులకు వెళ్ళి, పార్లమెంట్లో చూసుకొని చేస్తారు. మీరు ఒకవేళ ఇండియన్ సిటిజన్గా మీరు రెస్పాండ్ అయ్యే అధికారం మీకు ఉంది. మీరు ఇంగ్లీష్లో పెట్టాలి, లేదా తమిళ్లో పెట్టాలి వాళ్ళకి, లేదా హిందీలో పెట్టాలి పార్లమెంట్ వాళ్ళు కాదు. మీరు తెలుగులో ఎందుకు రాశారు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు మత గొడవలు సృష్టించడానికి ట్రై చేస్తున్నారు, అంతే సింపుల్గా. మీ ఇంటెన్షన్ ఏంది? ఆంధ్రప్రదేశ్లో మత గొడవలు లెగవాలి, మొత్తం వచ్చి జనసేనలో చేరాలి, జనసేనలో చేసి తెలుగుదేశాన్ని దొక్కేయాలి, బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వంలోకి రావాలి. అదే కదా మీ ప్లాన్ అల్టిమేట్గా. అదే ఇప్పుడు ఆ ప్లాన్లో ఎగ్జిక్యూషన్ మెయిల్ అంతే. మెయిల్ ఈస్ త్వరలో టీడీపీని తొక్కేయాలి, జనసేన బీజేపీ కలిసి అధికారంలోకి రావాలి. ఈ ప్లాన్ ఇది. ఓకే, ఆల్ ద బెస్ట్, డూ దట్. థ్యాంక్ యూ, నమస్కారం.